అక్కినేని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింది తండేల్. చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. దేశభక్తితో పాటు ఓ మంచి లవ్ స్టోరీగా తండేల్ తీసినట్లు మూవీ టీం చెబుతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బుజ్జితల్లి, హైలెస్సో హెలెస్సా పాటలు అయితే రిపీట్ మోడ్లో మోగుతున్నాయి. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అక్కినేని లెక్కలు మారబోతున్నాయని బలంగా చెబుతుంది మూవీ టీం. బేబీ నిర్మాత ఎస్కేఎన్ అయితే ఈ సినిమాతో నాగ చైతన్య రూపాయి 100 కోట్ల హీరో కాబోతున్నారంటూ తెగ చెబుతున్నారు. ఇలాంటి వేళ రిలీజ్ కి ముందే సంబరాలు మొదలు పెట్టేసింది మూవీ టీం. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ చందు మొండేటి మిక్సింగ్ థియేటర్లో స్టెప్పులేస్తున్న వీడియో బయటికొచ్చింది. వస్తున్నాం దుల్లగొడుతున్నాం అంటూ తాజాగా గీతా ఆర్ట్స్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో హైలెస్సో హెలెస్సా పాట చూసి సడన్ గా దేవిశ్రీ స్టెప్పులు వేయడం మొదలుపెట్టారు. ఇక దేవితో కలిసి చందు మొండేటి కూడా డాన్స్ ఇరగదీశారు. స్క్రీన్ మీద సాయి పల్లవి చేసిన డాన్స్ ని చూసి అలానే డీఎస్పీ స్టెప్పులు వేయడం క్యూట్ గా ఉంది. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ కి దొరికిపోయిన భారత జాలర్ల కథే తండేల్. ఇందులో ఓ మంచి లవ్ స్టోరీని కలిపారు. ఈ సినిమాలో తండేల్ రాజు పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నారు. సత్య, బుజ్జితల్లి గా సాయి పల్లవి కనిపించబోతున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబోలో బ్లాక్ బస్టర్ కొడుతున్నామంటూ అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు సాయి పల్లవి రీసెంట్ గా అమరన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మరో స్ట్రాంగ్ క్యారెక్టర్ తో సాయి పల్లవి ఆడియన్స్ ని పలకరిస్తుంది. ఇక నాగ చైతన్యకి కూడా సరైన హిట్ పడి చాలా కాలం అయిపోయింది. ఈ సినిమాతో ఆ హిట్టు దక్కుతుందని చైతూ ఆశగా ఉన్నారు. మరి తండేల్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.